భద్రాద్రి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించారు. మొదటి విడతగా 11వ తారీఖు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 159 పంచాయతీలు 1436 వార్డులు ఉన్నాయి. ఇందుకోసం 38 పెద్ద బ్యాలెట్ బాక్సులు 520 చిన్న బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏఎస్పీ పర్యవేక్షించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఓటింగ్ జరుగుతుందని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ ముందుగానే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. భద్రాచలం హెడ్ క్వార్టర్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ పార్టీస్ ప్రిపేర్ అవుతున్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ మంచి ఏర్పాట్లతో ఇక్కడ నుంచి 60 పోలింగ్ స్టేషన్స్కి సిబ్బందికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నారు. భద్రాచలం పౌరులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 7 గంటల నుంచి 1 గంటల వరకే పోలింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఉదయం ఎంత తొందరగా వచ్చి ఓటు వేస్తే చాలా ప్రశాంతంగా మీ ఓటు హక్కు వినియోగించడం అవుతుంది. కౌంటింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 గంటల వరకే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక.